హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక తల్లి గురించి, మాట్లాడని తల్లి గురించి. అలాగే భార్య మాటలు వినాలి కానీ గుడ్డిగా నమ్మితే ఒక కొడుకు తన తల్లిని ఎలా కోల్పోతాడో చెప్పే కథ ఇది. ఇది కల్పితం కాదు, చాలా ఇళ్లలో నిశ్శబ్దంగా జరుగుతున్న నిజం. వినండి. ఈ కథ మీ మనసుకు తగిలితే ఒక్కసారి మీ అమ్మ వైపు చూడండి. ఇది మౌనంగా కాలిపోయిన ఒక తల్లి ప్రేమ. ఒక చిన్న ఊరు, పెద్దగా పేరులేని ఊరు. కానీ ఆ ఊరిలో కొన్ని జీవితాలు మాత్రం మౌనంగా గొప్ప కథలుగా మోస్తూ ఉండేవి. ఆ ఊర్లో రమణమ్మ, నిశ్శబ్దంగా నవ్వే స్త్రీ. రవి, మాటల కన్నా బాధ్యతలతో మాట్లాడే వ్యక్తి. భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టారు. వాళ్ళ పెళ్లి చాలా సాధారణంగా జరిగింది. డబ్బు ఆర్భాటం కాదు, మన ఇద్దరం కలిసి జీవించాలి అనే నమ్మకమే ఆ పెళ్లికి పునాది. పెళ్ళైన కొత్తలో ఇంట్లో నవ్వులు ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ ఒక లోటు వారిని నెమ్మదిగా తినేయడం మొదలుపెట్టింది. ఆ లోటు పేరు సంతానం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇలా 5-6 సంవత్సరాలు. ప్రతి ఏడాది ఈసారి అయినా దేవుడు మా మొర వింటాడేమో అనే ఆశతోనే గడిచిపోయాయి. రమణమ్మ ప్రతి సోమవారం ఆలయానికి వెళ్ళేది. తన కోసం కాదు, తన భర్త కోసం కాదు, తమ ఇంట్లో అమ్మ అనే ఒక చిన్న పిలుపు కోసం. రవి బయటికి గట్టిగా మాట్లాడేవాడు, కానీ రాత్రి నిద్రలో మాత్రం అతని కన్నీళ్లు తలగడను తడిపేసేవి. పిల్లలు లేరని ఎవరైనా ఏదైనా అన్నా, నువ్వు బాధపడుకు రమణమ్మ అని రవి అనేవాడు. కానీ పిల్లలు లేనప్పుడు ఎవరైనా మాట అనాలా? చుట్టూ ఉన్న చూపులే సరిపోతాయి కదా. పక్కింటి పిల్లల నవ్వులు రమణమ్మకు కత్తుల్లా కనిపించేవి. అయినా ఆమె ఎప్పుడూ తన భర్త ముందు బలహీనంగా కనిపించలేదు. అలా దాదాపు 10 సంవత్సరాలు గడిచాయి. వాళ్ళు తిరగని హాస్పిటల్స్ లేవు, చెయ్యని పూజలు వ్రతాలు లేవు. వాళ్ళ ఆదాయంలో సగం కాదు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే హాస్పిటల్లకే ఖర్చయిపోయింది. చుట్టాలు నవ్వేవారు, ఇంతింత డబ్బులు ఖర్చు చేస్తుంటే ఏమొస్తుంది అని. కానీ రవి ఒక్కటే చెప్పేవాడు, డబ్బు మళ్ళీ వస్తుంది, కానీ నాన్న అనే పిలుపు జీవితాన్ని మార్చేస్తుంది అని. అలా 10 సంవత్సరాలు గడిచాయి. ఆ 10 సంవత్సరాల్లో రమణమ్మ తల్లి కాలేదు, కానీ బాధ్యతాయుతమైన భార్యగా రవి జీవితానికి ఊపిరిగా నిలిచింది. ఒకరోజు డాక్టర్ మాటలు విన్నప్పుడు రమణమ్మ కళ్ళు నమ్మలేదు. మీరు గర్భవతి. ఆ రోజు ఇంట్లో వెలిగిన దీపం ఇప్పటికీ ఆ ఇంటి గోడలకు గుర్తే. రవి మొదటిసారిగా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. దేవుడా, ఇంతకాలానికి నువ్వు వినిపించుకున్నావు అని. కాలం తిరిగింది. ఒక అందమైన ఉదయం. ఒక బాబు పుట్టాడు. ఆ బాబుని చేతుల్లోకి తీసుకున్నప్పుడు రమణమ్మకు అనిపించింది, ఆ బాబుకి సూర్య అని పేరు పెట్టారు. ఎందుకంటే అతను వారి జీవితాల్లో చీకటిని తొలగించిన వెలుగు. సూర్య పెరుగుతున్న కొద్దీ రవి ఆనందం రెట్టింపైంది. పిల్లాడు ఏడిస్తే తండ్రి ముందుగా లేచేవాడు. పిల్లాడు నడవడం నేర్చుకుంటే తల్లి కన్నీళ్లు పెట్టేది. సూర్యకి తల్లి లోకం, తండ్రే దేవుడు. అలా 12 సంవత్సరాలు చాలా వేగంగా గడిచిపోయాయి. కానీ కాలం ఎప్పుడూ ఎవరినీ అడగదు. ఒక అనుకోని రోజు రవి అనారోగ్యంతో చివరి శ్వాస విడిచాడు. ఆ రోజు సూర్యకి అర్థం కాలేదు, కానీ రమణమ్మ జీవితమే కూలిపోయింది. భర్త శవం పక్కన కూర్చొని ఆమె ఒక్క మాట మాత్రమే అంది, నా కొడుకు కోసం నువ్వు నాకు బలంగా ఉండమన్నావు, ఇప్పుడు నేనే బలంగా ఉండాలి అని. ఆ రోజు నుంచి రమణమ్మ తల్లి మాత్రమే కాదు, సూర్యకి తండ్రి కూడా తానే అయ్యింది. సూర్య చదువులో ఏ లోటు రాకుండా తన ఆకలిని మరిచి కొడుక్కి తినిపించింది. నాన్న ఎందుకు లేడు అని సూర్య అడిగిన ప్రతిసారి రమణమ్మ గుండె చీలిపోయేది. కానీ ఆమె నవ్వుతూ చెప్పేది, నాన్న మనల్ని పైనుంచి చూస్తున్నాడు అని. సూర్య తల్లి మాటలు ఎప్పుడూ జవదాటలేదు. అతని జీవితంలో ఆమె మాటే శాసనం. చిన్న వయసులోనే సూర్య ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను పెద్దయ్యాక అమ్మకు ఏ లోటు రాకుండా చేస్తాను అని. అది మాట కాదు, ప్రతిజ్ఞ. అదే ప్రతిజ్ఞతో అతను చదువుకున్నాడు. క్రమశిక్షణ, నిజాయితీ, అమ్మ మాటకి విలువ అన్నీ అతని వ్యక్తిత్వంలో కలిసిపోయాయి. తండ్రి మరణించిన తర్వాత సూర్య జీవితంలో ఒకే ఒక లక్ష్యం మిగిలింది,
అమ్మని నవ్విస్తూ చూడాలి. ఆ నవ్వు కోసం అతను తన బాల్యాన్ని త్యాగం చేశాడు. తన కోరికల్ని నిశ్శబ్దంగా పక్కకు పెట్టాడు. స్నేహితులు ఆడుకుంటుంటే సూర్య పుస్తకాలతో మాట్లాడేవాడు. ఎందుకురా ఇంత సీరియస్ అని ఎవరైనా అడిగితే అతను ఒక్కటే చెప్పేవాడు, అమ్మ నా కోసం జీవితాన్ని వదిలింది, నేను చదువును వదిలే హక్కు నాకు లేదు అని. రమణమ్మ తన కొడుకును చూస్తూ మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది. నువ్వు నా భర్తను తీసుకున్నావు దేవుడా, కానీ నా కొడుకును నాకు బలంగా ఇచ్చావు అని. కాలం నెమ్మదిగా కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సూర్య కాలేజీలో అడుగుపెట్టాడు. చదువులోనే కాదు, ప్రవర్తనలో కూడా అతను అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతని టీచర్లు చెప్పేవారు, ఈ అబ్బాయిలో ఒక తల్లి చేసిన త్యాగం కనిపిస్తుంది అని. చివరి సంవత్సరం రాగానే సూర్యకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు రమణమ్మ చేతిలో పూజా సామాగ్రి కనిపించింది. నా కొడుకు ఉద్యోగం తెచ్చుకున్నాడు అని చెప్పుకుంటూ ఆమె దేవుడి ముందు కూర్చొని ఏడ్చింది. అది బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, ఆనందంగా వచ్చిన ఆనంద బాష్పాలు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటి పరిస్థితి మారింది. ఇప్పటి వరకు అవసరం కోసం చూసిన డబ్బు ఇప్పుడు భద్రతగా మారింది. సూర్య తన మొదటి జీతం తల్లి చేతిలో పెట్టాడు. ఇది నీది అమ్మా, నా జీవితానికి పునాది నువ్వే. రమణమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమె కన్నీళ్లే సమాధానం చెప్పాయి. ఇంట్లో తల్లి కొడుకు ఒక చిన్న ప్రపంచంలా ఉండేవారు. ఎవరు వచ్చినా అనుకునేవారు, ఇలాంటి బంధం అందరికీ ఉండదు అని. కాలం ఆగలేదు. ఒకరోజు బంధువులు వచ్చి పెళ్లి మాటలు మొదలుపెట్టారు. రమణమ్మ మనసు ఒక్కసారిగా కదిలింది. నా కొడుకు జీవితంలో ఇక నేను రెండో స్థానం అవుతానేమో అనే భయం ఆమెను నిశ్శబ్దంగా చేసింది. కానీ తల్లి మనసు ఎంత తల్లినైనా కొడుకు ఆనందమే ముందుంటుంది. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో అంది రమణమ్మ. కానీ సూర్య తల్లి మొహాన్ని గమనించాడు. అతను అదే రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. సూర్య ఉద్యోగం చూసి పెద్ద స్థాయి కుటుంబాల నుంచి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. అమ్మాయిలు చదువుకున్నవారు, డబ్బున్నవారు, ఆత్మవిశ్వాసం ఉన్నవారు. కానీ ప్రతి సంబంధం దగ్గర సూర్య ఒకే ప్రశ్న వేశాడు, నా తల్లిని మీ కూతురు తన తల్లిలా చూసుకుంటుందా అని. ఆ ప్రశ్నకు ఎవరూ స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పుడే సూర్య తల్లి దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మా, మన స్థాయిలో ఉన్న అమ్మాయి అయితే నిన్ను అర్థం చేసుకుంటుంది. రమణమ్మ ఒక్కసారిగా వణికిపోయింది. నా వల్ల నీ జీవితం పరిమితం అవుతుందా అని అడిగింది. సూర్య చిరునవ్వుతో చెప్పాడు, నువ్వే నా జీవితం అమ్మా అని. చివరికి తమ స్థాయిలో ఉన్న ఒక అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి సాధారణమే, కానీ మాటలు మృదువుగా ఉండేవి. పెళ్లి రోజు రమణమ్మ సూర్యను చూస్తూ మనసులోనే అనుకుంది, దేవుడా, నా కొడుకు జీవితంలో నేను అడ్డు కాకూడదు అని. పెళ్లి జరిగింది. ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టింది. మొదటి కొన్ని నెలలు అన్నీ సవ్యంగానే జరిగాయి. ముగ్గురూ కలిసి భోజనాలు చేయడం, ముగ్గురూ కలిసి నవ్వుకోవడం. రమణమ్మ అనుకుంది, బహుశా నా భయం తప్పేమో అని. కానీ కొన్ని మార్పులు శబ్దం లేకుండా వస్తాయి. కోడలు అత్తగారిని గమనించడం మొదలుపెట్టింది. ఆమె చేసే పనులు, ఆమె మాటలు, ఆమె నిశ్శబ్దాన్ని కూడా. బయటకు మాత్రం ఏమీ అనేది కాదు, కానీ భర్త ఇంటికి రాగానే మెల్లగా మాటలు వేసేది. అమ్మగారు ఇలా చేస్తున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది, మీరు ఎప్పుడూ అమ్మ మాటే వింటారు అని. మొదట్లో సూర్య పట్టించుకోలేదు. అమ్మ అలాంటిది కాదు అని చెప్పేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అదే మాట విత్తనంలా మనసులో పడింది. రమణమ్మకు తెలియదు, తాను మాట్లాడని మాటలు కూడా వక్రీకరించి చెప్పబడుతున్నాయి అని. తల్లి కొడుకుల మధ్య చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి. సూర్య ఒక్కసారిగా తల్లిపై చిరాకు చూపించడం మొదలుపెట్టాడు. అమ్మా, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగేవాడు. రమణమ్మ ఆశ్చర్యపోయేది. నేనేం చేశానురా అని అనుకొని మౌనంగా ఉండేది. ఆ మౌనం తన కొడుకును దూరం చేస్తుందని ఆమెకు అప్పుడు తెలియదు. ఇంట్లో వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మునపటిలా నవ్వులు లేవు, మాటలు తగ్గిపోయాయి. ప్రతి గది నిండా నిశ్శబ్దం మాత్రమే తిరుగుతుంది. రమణమ్మ ఇప్పుడు ఇంట్లో ఉండే ఒక మనిషి మాత్రమే. తల్లి కాదు, అత్త కాదు, ఒక అవసరం లేని వ్యక్తిలా ఆ ఇంట్లో ఉంటుంది. ఆమె ఉదయం లేచి తన పని తాను చూసుకుంటుంది. ఎవరూ అడగరు, ఎవరూ పట్టించుకోరు. కోడలు తన పని తాను చూసుకుంటూ అత్తగారి పనుల్లో తప్పులే చూస్తుంది. అవి తప్పులు కాకపోయినా
తప్పుల్లా మార్చి భర్తకు చెబుతుంది. మీ అమ్మగారు ఇలా చేస్తే నాకు ఇష్టం ఉండదు, మీ అమ్మ వల్ల మన ఇంట్లో ప్రశాంతత లేదు అని. సూర్య వింటున్నాడు, ఆలోచిస్తున్నాడు, కానీ నిజాన్ని కాదు, మాటలను మాత్రమే. రమణమ్మకు అర్థమైంది, నేను మాట్లాడితే నా కొడుకు జీవితంలో అశాంతి వస్తుంది అని. అందుకే ఆమె మౌనాన్ని ఎంచుకుంది. తన మీద ఎన్ని మాటలు పడినా ఆమె ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. కొడుకు చిరాకు పడినా ఆమె తల వంచుకుంది. నేను మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది అనే భయం ఆమె గొంతు నొక్కేసింది. ఆ మౌనం రోజురోజుకు ఆమె ఆరోగ్యాన్ని తినేస్తుంది. ఆమె బలహీనంగా మారింది. ఆహారం తగ్గింది, నిద్ర కరువయింది. కానీ ఎవరికీ కనిపించలేదు. ఎందుకంటే ఆమె బాధ శబ్దం చెయ్యలేదు. ఒకప్పుడు అమ్మ మాటే శాసనం అనుకున్న సూర్య ఇప్పుడు అమ్మ మాటే చిరాకు అనుకుంటున్నాడు. చిన్న విషయాలకే తల్లిని విసుక్కుంటున్నాడు. ఇలా ఎందుకు చేస్తావు, ఇలా చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? రమణమ్మకు ప్రతి మాట కత్తిలా గుచ్చుకుంటుంది. కానీ ఆమె ముఖంలో ఒక్క కన్నీరు కూడా బయటపడదు. ఆమె మనసులో మాత్రం ఒక్కటే మాట, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని. రమణమ్మకు తెలుసు తాను ఎక్కువ కాలం ఉండలేనని. ఒకరోజు సూర్య బాబాయిని పిలిపించింది. ఆ రోజు ఆమె చాలా అలసిపోయింది. బాబాయ్, ఇక నేను ఎక్కువ రోజులు ఉండననిపిస్తుంది అని మెల్లగా అంది. బాబాయి వణికిపోయాడు. ఇంట్లో జరుగుతున్నదంతా నీకు తెలుసు కదా అని చెప్పసాగింది. కోడలు మాట్లాడే మాటలు, సూర్యలో వచ్చిన మార్పు, తన మౌనం అన్నీ ఒక్కొక్కటిగా చెప్పింది. చివరికి ఒక్క మాట అంది, నా కొడుకుపై నాకు కోపం లేదు, అతను మోసపోతున్నాడు అంతే అని. నేను పోయాకైనా నిజం అతనికి చెప్పు అని చెప్పి ఆమె కన్నీళ్లతో ఆగిపోయింది. కొన్ని రోజులకే రమణమ్మ తీవ్రంగా అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు చెప్పారు, ఇది శరీర వ్యాధి కాదు, మనసు బాగా దెబ్బతింది అని. సూర్య అక్కడే ఉన్నాడు, కానీ తల్లి చేతిని పట్టుకోలేదు. ఆమె చివరిసారిగా తన కొడుకును చూసింది. ఏమీ అనలేదు, ఏమీ అడగలేదు, ఎవ్వరినీ నిందించలేదు. ఆమె కన్నుల్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది, అంతే. రమణమ్మ మౌనంగా ఈ లోకాన్ని విడిచింది. తల్లి చనిపోయిన 10 రోజులకు బాబాయ్ సూర్యను పిలిచాడు. ఆ రోజు సూర్య జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. బాబాయ్ అన్నాడు, నీ తల్లి నిన్ను కాపాడడానికి మౌనంగా చనిపోయిందిరా అని. ఆమె చెప్పిన ప్రతి మాట సూర్యకి చెప్పాడు. ఆ మాటలు విన్న సూర్య కుర్చీలో కూర్చోలేకపోయాడు. తన తల్లి తన కోసం ఎంత త్యాగం చేసిందో ఆ రోజు అర్థమైంది. ఇంటికి వచ్చాక తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె వాడిన వస్తువులు, ఆమె పూజా సామాగ్రి, ఆమె నిశ్శబ్దం అన్నీ ఇప్పుడు నిశ్శబ్దంగా మాట్లాడుతున్నాయి. సూర్య గట్టిగా ఏడ్చాడు, అమ్మా, నువ్వు ఒక్కసారి అయినా మాట్లాడి ఉంటే అని. కానీ మౌనం తిరిగి మాటలు మాట్లాడలేదు. సూర్య తల్లి చనిపోయిన తర్వాత నిజం ఒక్కొక్కటిగా బయటికి వచ్చింది. తల్లి మౌనం భార్య మాటలు మార్చిందన్న విషయం అప్పుడే అర్థమైంది. తన తల్లి తన జీవితానికి పునాది అని తెలిసిన సూర్య తన భార్య ఆ పునాదిని పగలగొట్టిందని గ్రహించాడు. అయినా సూర్య తన భార్యను ఇంటి నుంచి పంపలేదు. ఎందుకంటే అతను చెడ్డ మనిషి కాదు, తప్పు చేసిన మనిషి. తన తల్లి కోసం జీవితమంతా త్యాగం చేసినవాడు. ఇప్పుడు తన భార్యను క్షమించాడు. కానీ క్షమించడం వేరు, ముందులా జీవించడం వేరు. ఆ ఇంట్లో ఇక ఎప్పటికీ మునుపటి ప్రశాంతత రాలేదు. సూర్య నవ్వుతున్నాడు, కానీ ఆ నవ్వులో తన తల్లి లేదు. భార్య పక్కన ఉంది, కానీ అతని మనస్సులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఒక తల్లి మృతి క్షమాపణతో తుడిచిపెట్టలేం కదా. భర్త భార్య మాటలు వినాలి, కానీ గుడ్డిగా నమ్మకూడదు. భార్య భర్తకు జీవిత భాగస్వామి, తల్లి భర్తకు జీవితమిచ్చిన మూలం. తల్లి కొడుకుల మధ్య అపార్థం సృష్టించిన భార్యను క్షమించవచ్చు, కానీ ఆ అపార్థాలు తెచ్చిన నష్టాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరు. కానీ తల్లి లేని జీవితాన్ని మాత్రం సూర్య జీవితాంతం మోస్తూనే ఉన్నాడు. తల్లి మౌనం బలహీనత కాదు, త్యాగం. భార్య మాటలు వినడం తప్పు కాదు, కానీ తల్లిని అనుమానించడం తప్పు. బ్రతికి ఉన్నప్పుడు విలువ ఇవ్వని ప్రేమ చనిపోయాక మనల్నే కాల్చుతుంది. నేనిలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.